आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జూన్ 22వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు ఈ ప్రత్యేక వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం ద్వాదశి ఆదివారం నుండి ఆషాఢ శుక్లపక్షమి తదియా శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో 25వ తేదీ జ్యేష్ఠ మాసానికి అంతంగా 26వ తేదీ ఆషాఢ మాసం ప్రారంభ దినంగా చెప్పబడుతున్నది. ఈ వారంలో ప్రత్యేకంగా అమావాస్య 25వ తేదీ జరుగుతున్నది. ఈ వారంలో చంద్రుడు మేషరాశి నుంచి సంచారం ప్రారంభం చేస్తూ వృషభ మిథున కర్కాటక రాశి వరకు సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ వారంలో చంద్రుడు మేషరాశిలో శుక్రునితో సమాగం చెందుతూ మిథున రాశిలో రవి గురులతో సమాగం చెందుతూ కర్కాటక రాశిలో బుధునితో కూడా సమాగం చెందుతున్నాడు. ఈ వారం ప్రారంభంలోనే బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులను చూసినట్టయితే 22వ తేదీ ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో రవి యొక్క ప్రవేశం ఆరుద్ర కార్తె ప్రారంభమవుతున్నది. అదే రోజు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో అంటే కర్కాటక రాశిలో బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 23వ తేదీ భరణి నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 24వ తేదీ మఖ నక్షత్రం 4వ పాదంలో కుజుడి యొక్క ప్రవేశం, అదే రోజు పుష్యమి నక్షత్రం మొదటి పాదంలో బుధుని యొక్క ప్రవేశం. 25వ తేదీ ఆర్ద్ర నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. 26 నాడు అంటే 26వ తేదీ కృతికా నక్షత్రం మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 27వ తేదీ పుష్యమి నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 28వ తేదీ ఆర్ద్ర నక్షత్రం 2వ పాదంలో గురుని యొక్క ప్రవేశం. ఈ వారాంతంలో గురువు ఆర్ద్ర నక్షత్రం 2వ పాదంలో ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవాలి. అలాగే కర్కాటక రాశిలో బుధుని యొక్క ప్రవేశం కూడా ఒక ప్రత్యేకత. మరి ఈ వారంలో చెప్పుకోదగ్గటువంటి పర్వదినాలు 22వ తేదీ స్మార్తులకు ద్వాదశి, వైష్ణవులకు మధ్వలకు ఏకాదశిగా చెప్పబడుతున్నది. మరి 22వ తేదీ కూర్మ జయంతి ఉత్సవం కూడా జరపబడుతున్నది. 23వ తేదీ మాస శివరాత్రి, 24వ తేదీ కృష్ణ అంగారక చతుర్థిగా చెప్పబడుతున్నది. ఈరోజు శైవ నక్తము విశేషంగా ఉంటుంది. 25వ తేదీ పిండ పితృ యజ్ఞం, వట సావిత్రి వ్రతం, ఈరోజు పెద్దలకు తర్పణాలు ఇడుచుకునేటువంటి అమావాస్య ఇది. 26వ తేదీ చంద్ర దర్శనం, ఉత్తర శృంగోన్నతి ఏర్పడుతున్నది. 27 జగన్నాథ స్వామి రథోత్సవం ప్రత్యేకంగా మనకు పూరి జగన్నాథ స్వామి యొక్క రథోత్సవం ప్రత్యేకంగా జరపబడుతున్నది. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మేషరాశిలో శుక్ర సంచారం ఈ వారాంతంలో వరకు ఉంటుంది. ఈ వారాంతంలో వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి ఖాళీగానే ఉంది. మిథున రాశిలో రవి గురువులు ఉన్నారు. కానీ ఈ వారం ప్రారంభంలో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో కుజ కేతువులు కలిసి ఉన్నారు. అలాగే కుంభరాశిలో రాహు సంచారం, మీన రాశిలో శని సంచారం,
చంద్రుడు మాత్రం మేషరాశి భరణి నక్షత్రం నుంచి ప్రారంభమై శుక్రునితో సమాగం చెందుతూ మిథున రాశిలో రవి గురులతో సమాగం చెందుతూ కర్కాటక రాశిలో బుధుడితో సమాగం చెందుతున్నాడు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేక గ్రహస్థితులు. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. శరీర సౌఖ్యం ఆరోగ్యం సంతోషం ధనమోన్నతి మృష్టాన్న భోజన సంఘ సన్మానం జన్మగే విధౌ. ఈ వారం ప్రారంభంలో చంద్రుడు శుక్రుడు కలిసి ఉండడం ఒక ప్రత్యేకత. ఈ వారం ప్రారంభంలో మేషరాశి వారికి, అందులో యువకులకు చాలా ఉత్సాహపూరితమైనటువంటి కాలక్షేపాలు ఉన్నాయి. విందులు వినోదాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహవంతంగా చాలా విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయి. అయితే ఈ వారం ప్రారంభంలో ఈ చంద్రుడికి కుజుడి వేధ కూడా ఉంది కాబట్టి కొంత అతిగా మేషరాశి వారు చరించవచ్చు. అంటే ఓవర్ ఇన్వాల్వ్మెంట్తో కొద్ది ఇరిటేషన్స్ కూడా ఉంటాయి, అనుకోని ప్రయాణాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, ఆకస్మికమైనటువంటి కలహాలు కూడా దంపతుల మధ్య కలిగేటువంటి అవకాశాలు కూడా ఒకవైపు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు అయినంత వరకు ఆవేశపూరితమైన ప్రసంగాలు అలాంటి వాటికి కొద్ది దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసినట్టయితే మిగతా వ్యవహారాలన్నీ కూడా చక్కగానే ఉంటాయి. అలాగే 23, 24వ తేదీ కూడా మీకు అనుకూలమైన రోజుగానే చెప్పాలి. అయితే ఇవన్నీ కూడా మీరు మీ స్వవిషయాలు, గృహ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితులు, ఇతరత్ర అన్నీ కూడా సమీక్షించుకోవడానికి అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి 25, 26 కూడా అమావాస్య అయినప్పటికీ కూడా ఒక ప్రత్యేకత, ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం మీకు 26వ తేదీ కూడా కనబడుతున్నది. అయితే ఇందులో అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు, కానీ ప్రయాణాలకు మీరు దూరంగా ఉండాలి. అలాగే పెద్దల సాంగత్యం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఒకవైపు రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత ఒత్తిడి పూర్వకంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. మరి 27, 28 కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే 27, 28లో మీరు కొంత స్థిరమైన నిర్ణయాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. మరి బంధు విరోధాలు లేకుండా చూసుకోండి. కుటుంబ వ్యవహారాలలో అందరితో కూడా మమేకంగా ఉండడానికి, అంటే మీరు సామరస్యపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్య విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఈ లోపుగా ఈ వారం ప్రారంభంలోనే మేషరాశి వారికి గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే వారికి, మరి ఉన్నత శ్రేణిలో ఇంటర్వ్యూస్కి వెళ్ళేటువంటి వారికి, మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మేషరాశికి స్త్రీలకు కూడా ఈ వారంలో మీ యొక్క వ్యక్తిగత విషయాలకు, అంటే కుటుంబ వాతావరణంలో ఏదో ఒక ప్రత్యేకత, మీరు అనుకున్నది సాధించుకునేటువంటి ప్రత్యేకతలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు యువకులు ఉత్సాహంగా ఉంటారు, విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు, క్రీడాకారులు, ఇతరత్ర వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఒకవైపు మేషరాశి వారికి కనిపిస్తున్నది. అశ్వని నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత మెరుగు కనబడుతున్నది. కొన్ని ప్రత్యేకమైన వనరులు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. అయినంత గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కూడా మీరు అనుకున్నది సాధించినట్టుగా ఫీల్ అవుతారు. ప్రత్యేకించి కొంత ఖర్చు కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి బంధువర్గాలు, కొత్త మిత్రులు కూడా కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు అడపాదడప కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్యన పరస్పరంగా అవగాహన లోపాలతో కొద్దిగా చిరుబురులాడడం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు అయినంత వరకు కొంత శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు చాలా మెరుగ్గానే కనబడతాయి. ఉత్సాహపూరితంగానే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబ వాతావరణంలో కాస్త తల్లితో కానీ, లేదా భార్యతో కానీ, లేదా భార్య తరఫు బంధువులతో కానీ, తల్లి తరఫు బంధువులతో కానీ కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. అంటే కొద్దిగా విభేదాలు ఏర్పడవచ్చు. లేదా ఆర్థిక పరిస్థితుల విషయంలో కొద్దిగా లోతుగా ఆలోచించి
కొద్దిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏదేమైనా కుటుంబ వ్యవహారాల్లో మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఆనందం మాత్రం మీకు బాగా కలుగుతుంది. ఒకరికొకరు సహకరించుకునేటువంటి ధోరణిలో ఉంటారు. కృత్తికా నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థిక వనరులు ఏర్పడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్త వారి సహాయ సహకారాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో కూడా ఏదో ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కుటుంబ సమేతంగా కానీ మరి ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ, మీ రాష్ట్రాధిపతి కుజుడికి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. అలాగే అమావాస్య దినం రోజున మీరు కొద్దిగా ఎవరితో కూడా అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎవరితో తగవులు కానీ ఎవరికి ఆర్థిక లావాదేవీలు జరపడం కానీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా వరకు కొంత ఖర్చుల పూర్వకంగా ఉంటుంది. కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. ప్రయాణాలు కూడా ఉంటాయి. కొద్దిగా శరీరంలో నలత కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు స్త్రీలతో విరోధాలు కానీ పురుషులతో విరోధాలు కానీ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఈ వారం ప్రారంభంలో మీరు వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. 23-24లో చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంత సౌఖ్యకరమైన జీవితాన్ని ఆనందంగా పొందుతారు. ఆర్థిక పరంగా కూడా ఉత్సాహం ఉంటారు. వృత్తిపరంగా కూడా ఉత్సాహంతోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 25-26లో ప్రత్యేకించి కొంతవరకు వృత్తిపరమైన బాధ్యతల విషయంలో కానీ అనుకోకుండా అయిన వారితో కలవడం కానీ ఏదో ఒక ప్రత్యేకత కూడా 25-26 సంతరించుకొని ఉంది. ఇది కొంత లౌకిక జీవితానికి సంబంధించిన వ్యవహారాలు అయి ఉన్నాయి. కొంతమంది ప్రత్యేకమైన నియమ నిష్ఠలతో సంబంధించిన కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 25-26 కూడా మీకు ఒక పవిత్ర దినంగానే కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా ఒక ప్రత్యేకమైన రోజుగా కూడా భావించవచ్చు. అలాగే 27-28లో మీకు పరిస్థితులు చాలా వరకు బంధువర్గాలు మిత్రవర్గాలతో ఉంటుంది. ప్రయాణాలు కూడా ఉంటాయి. సమీప బంధువులను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొద్దిగా సోదరులతో కానీ తోబుట్టులతో కానీ కొద్దిపాటి విభేదాలు కావు, కానీ ఒక రకంగా పరస్పర అవగాహన లోపాలతో కొద్ది ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు వృషభ రాశి వారికి 27-28 ఒకంత అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కొంత ఉత్సాహంగా కూడా ఉంటారు. అయితే ఒకటి, ఎవరితో కూడా అతిగా మీరు అతిగా ప్రేమను పంచినా కష్టమే. మీలో ఉన్న భావాలు అతిగా ఎవరికైనా అంటే మీ కోపతాపాలు ప్రదర్శించినా కూడా కొద్దిగా ఇబ్బంది అవుతారు. ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత మీకు కొందరి మీకు కాకుండా ఇతరుల సమస్యలు, మీకు రక్త సంబంధికుల సమస్యల పరిష్కారాలు కూడా చేయవలసినటువంటి అవసరాలు కొంతమంది విషయంలో కలుగుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో ఒకంత అనుకూలతలు ఉన్నాయి. అలాగే బంధువర్గాలకు సంబంధించిన విషయంలో కూడా మిత్రవర్గాలకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీరు ప్రత్యేకంగా కొంత ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అనుకోని ప్రయాణాలు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కాస్త మీరు కొంత పోరాటం చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాద వివాదాలు కూడా ఏర్పడతాయి. అలాగే కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు నెమ్మదిగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అలాగే కొంత ఉద్దేశపూర్వకంగా కానీ మరి అనుకోకుండా కానీ కొంత ఖర్చు కూడా ధార్మికమైనటువంటి ఖర్చు కూడా మీ యందు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలలో మంచి సహాయ సహకారాలు ఇతరుల నుంచి లభించే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గాల మిత్రవర్గాల్లో కూడా ఒక ప్రత్యేకత నిలబెట్టుకోగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో లేదా ఏదో ఒకటి ప్రయోజనకరమైనటువంటి ఖర్చులు కావచ్చు, ఇతరుల దృష్టిలో అది ప్రయోజనం లేని ఖర్చులు కావచ్చు, కొంత మీరు కొంత ద్రవ్యాన్ని ఖర్చు చేయవలసినటువంటి అవసరాలు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. వృషభ రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం
నవగ్రహాలలో బుధునికి సంబంధించినటువంటి స్తోత్రం, బుధుని యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి పారాయణాలు ప్రత్యేకంగా చేసుకోండి. 25వ తేదీ అమావాస్యకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి మీ రాశిలో గురు సంచారం, రవి సంచారం జరుగుతున్నది. మీ రాశిలో ఉన్నటువంటి మీ రాశ్యాధిపతి ఈ వారం ప్రారంభంలోనే ద్వితీయ స్థానంలోకి రాబోతున్నాడు. అలాగే మీకు లాభస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో శని, భాగ్యస్థానంలో మరి రాహువు, తృతీయ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం, గ్రహస్థితి అయితే మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. ప్రత్యేకించి ఈ వారం ప్రారంభంలో మీరు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఆర్థికపరమైన విషయంలో మెరుగుదలగా ఉంది. అలాగే బంధువర్గాలు, మిత్రవర్గాలకు సంబంధించిన విషయంలో, వ్యాపార విషయంలో మీరు తలపెట్టిన ఏ కార్యక్రమంలోనే ఒక విందు లాంటి, ఒక ప్రత్యేకమైనటువంటి విందు లాంటి కార్యక్రమంగా కనబడుతున్నది. ఇది చాలా విశేషంగా కనబడుతున్నది. 23, 24లో కూడా ప్రయాణ సూచనలు కానీ, కొంత ఖర్చుతో కూడినటువంటి పనులు కానీ చేయబోతున్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి 25, 26లో కూడా కొంత ప్రత్యేకత మీకు ఉన్నది. దీంట్లో కొంత ఆలోచించి ముందుకు పోవాల్సినటువంటి అవసరాలు బాగానే కనబడుతున్నాయి. కొంతవరకు మీకు ఏంటంటే ఒక రకమైన టెన్షన్స్ కూడా ఉంటాయండి. ఆ టెన్షన్స్ మళ్ళీ మీకు చాలా విచిత్రంగానే వాటిని మీరు ఓవర్కమ్ కాగలుగుతారు. అలాగే 27, 28 విషయంలో కూడా మీకు కొంత అనుకూలతనే ఉన్నది. అయితే దీంట్లో మీరు చాలా వరకు మీ వాక్పటిమతో, అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్తో అనొచ్చు, మీ కాన్వర్సేషన్తో అనొచ్చు, కొంత ఆకట్టుకునే పనులు చేసి కొన్ని ఒప్పందాలు కూడా, కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా చేసుకునేటువంటి ధోరణిలో మీరు ఉంటున్నారు. ఏది ఏమైనా ఈ వారంలో మీకు ఒక రకమైనటువంటి పట్టు, మీ మీద మీకు ఒక పట్టు కలుగుతున్నది. అది అన్ని విషయాల్లో, మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో కావచ్చు, మీరు చేయబోతున్నటువంటి పనుల యందు కావచ్చు, ఒక పట్టుదలతో, ఒక నైపుణ్యంతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు మిథున రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీరు ఎవరితోనైనా నిష్ఠూర పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థికపరమైన విషయంలో కూడా మీరు మంచి ప్రణాళిక, మీకు మంచి బ్యాంక్ ఫెసిలిటీస్ ఉంటాయి, కొన్ని ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కానీ, బంధువర్గ మిత్రవర్గాలు కానీ ఒక స్త్రీ మూలక సహాయ సహకారాలు లభించే అవకాశాలు కానీ, లేదా గౌరవాలు పొందేటువంటి అవకాశాలు మీకు చాలా కనబడుతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు, లేదా ఏదైనా దూర ప్రయాణాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ చేసి ఉంటారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవహారాలలో ఎందుకో మీరు కొన్ని విషయాలలో కొంత ఇబ్బందులు పడతారు, లేదా మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాల్లో కొద్ది ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొద్ది మాటామంతి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత ప్రయోజనకరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. రుణ సమస్యలు తీసుకున్నది కానీ, మీరు ఇచ్చేది కానీ, రుణ సమస్యలు కూడా పరిష్కరించబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ధార్మిక వ్యవహారాల యందు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు. కుటుంబ వ్యవహారాలలో, ఆర్థికపరమైన విషయంలో మీరు అనుకున్నది సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా మీరు తలపెట్టిన కార్యక్రమాలు కావచ్చు, మీరు ఆశించిన ఫలితాలు కావచ్చు, మీకు రావాల్సిన డబ్బు కావచ్చు, మీరు ఆశించిన ప్రయోజనం పొందేటువంటి అవకాశాలు ఎక్కువగానే పునర్వసు నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ, మీరు అయినంత వరకు రవి స్తోత్రం, కొంతవరకు బుధ స్తోత్రం చేసుకోండి. చాలా అనుకూలతగా ఉంటుంది. మరి మంచి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఒక ప్రత్యేకత కనబడుతున్నదండి. ఈ వారం మీరు అయినంత వరకు తలపెట్టిన కార్యక్రమాలు సాధించేటువంటి ధోరణిలో ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత సామాజికంగా, వ్యక్తిగతంగా, మీ వృత్తిపరంగా, లేదా మీ ప్రత్యేక అభిరుచుల పరంగా, దేని పరంగా తీసుకున్నా కూడా
ఒక అనుకూలతనే ఉంది. అయితే కొంత మానసికంగా కూడా శ్రమ కూడా కొంత ఎక్కువనే కనబడుతున్నది. 23, 24 చాలా విశేషంగా మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. బంధువర్గ మిత్రవర్గాలతో కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. అలాగే 25, 26లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు, అనుకోని మీటింగ్స్ అట్లా కూడా ఏర్పడవచ్చు. ఇది ఒక రకంగా రాజకీయ రంగాలు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఎటైనా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం 25, 26లో కలుగుతున్నది. కొన్ని ప్రత్యేక సమస్యల పరిష్కారాలు కూడా వెతుక్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది అయినంత వరకు అధికారులతో, అయిన వారితో మీరు విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి 27, 28 మీకు చాలా అనుకూలతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కొంతవరకు బంధు దర్శనం కానీ మిత్ర దర్శనాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంత ప్రత్యేకంగా హాస్య సంభాషణలతో మీరు చాలా చలోక్తిగా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఏది ఏమైనా కొంతవరకు మీరు అతిగా అంటే మీరు అతి ఆత్మవిశ్వాసంతో చేసే పనిలో కూడా మీరు భార్య పిల్లలతో కానీ బంధువులతో కానీ కొద్దిగా మనస్సు నొచ్చుకునేటట్టుగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి మీరు కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆహార విహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మిగతా ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. మీ వ్యవహారాలలో ఒక మంచి మేజర్ కదలికలు కూడా కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీ వ్యవహారాలలో, మీ యొక్క ప్రయత్నాలలో కొన్ని ఫలితాలు, మంచి మార్పులు వస్తున్నాయి. కొంతవరకు మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు. అలాగే కుటుంబ వ్యవహారంలో కూడా కొంత మంచి మార్పులే వస్తున్నాయి. మరి కొత్త మిత్రుల దర్శనం కానీ, బంధు దర్శనం కానీ, కొత్త వాళ్ళతో మీకు పరిచయాలు కానీ ఏర్పడుతుంది. ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కారాలు ఏర్పడతాయి. అలాగే మీకు వృత్తిపరమైనటువంటి విషయంలో కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, లేదా కొద్దిగా సమస్యలు రావడం కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు కూడా మీరు జాగ్రత్తగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలిసి వచ్చిన కాలంగా ఉంటుంది. కొన్ని అనేకమైనటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకోవలసినటువంటి దిశగా ఉంటుంది. కాబట్టి మీకు పని భారం, ఒత్తిడి కూడా బాగానే పెరిగి ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవహారంలో కూడా అనుకోని ఏదైనా చిన్నపాటి ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి, బంధువర్గ కానీ మిత్రవర్గాలతో కానీ లేదా భార్యా సమేతంగా కానీ ఎక్కడైనా చిన్నపాటి ప్రయాణం కూడా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వృత్తిపరమైన విషయంలో కూడా కొంత శ్రమతో మీరు అనుకున్నది సాధించేటువంటి ధోరణిలో ఉన్నారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆదాయం, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పైసా మీకు చాలా ఇంపార్టెంట్. ప్రతి నిమిషం కూడా అలాగే ఉంటుంది. కాలం విషయంలో, ద్రవ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక వేధ, అలాగే రుణ సమస్యలు కూడా మీకు ఏర్పడతాయి. రుణ సంబంధమైన సమస్యల పరిష్కారాలు, మీకు రావాల్సిన డబ్బు కానీ మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతవరకు ధార్మికమైన పనుల యందు ఆసక్తి ఉంటుంది. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా కొంత రాణింపు కలుగుతుంది. ప్రత్యేక పరిచయాలు ఏర్పడతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ బుధుడు, గురువు ఈ ఇద్దరికి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు, పూజలు చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు కూడా పొందగలుగుతారు. అలాగే ఏదైనా ఒక శివాలయం కానీ, విష్ణు సంబంధమైన ఆలయం కానీ కూడా తరచుగా దర్శనం చేసుకున్నట్టయితే కొంత తెలియని ఆరాటం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ప్రత్యేకత ఏంటంటే మీ రాశిలో భాగ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు, కేతువు, అలాగే మీకు రాశికి సప్తమంలో రాహువు, అష్టమంలో శని, నవమంలో శుక్రుడు, ఏకాదశంలో రవి, గురులు, అప్పుడప్పుడే వ్యయంలోకి బుధుడు. ఈ విధంగా మీకు ఈ యొక్క వారం ప్రారంభంలో గ్రహస్థితి కనబడుతున్నది. అయినంత వరకు ఈ వారంలో మీరు కుటుంబ సమావేశాలలో కానీ, బంధువర్గ సమావేశాలలో కానీ, వృత్తిపరమైనటువంటి సమావేశాలలో కానీ మీరు బాగా వాదించి అవతలి వాడిని మెప్పించవలసిన పరిస్థితిలో, లేదా మీ మీద ఇతరుల అభిప్రాయాలు మెండుగా ఉండడము, కొంతవరకు అవకతవకగా
కొంతవరకు ఇబ్బంది పడతారండి. కొంతమంది స్త్రీల విషయంలో అంటే స్త్రీల చేత ఇబ్బందులు కూడా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోండి. 23, 24 ఆశించిన ఫలితాలు ఉన్నాయి. అనుకున్నట్టుగా మీరు సాధించుకుంటారు. మీరు విశేషమైన కృషి కూడా ఉంటుంది. మీకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది. 25, 26లో కూడా ఏదో ఒక ప్రత్యేకత అండి. ఈ ప్రత్యేకత ఎలా ఉంది అంటే మంచి గుర్తింపు ఉంటుంది సామాజికంగా, కానీ ఇంటర్నల్గా మీకు బాగా టెన్షన్స్ కూడా ఉంటాయి. తాపత్రయం కూడా అధికంగా ఉంటుంది. ఎంతవరకు అవుతుందో కాదో అనే సందేహాలు ఉంటాయి. అతి సందేహాలతో ఒకవైపు ఆనందం, ఒకవైపు సందేహం, ఒకవైపు అవుతుందా కాదా, ఒక విచిత్రమైన మనస్తత్వంతో మీరు 25, 26లో కనబడతారు. అయితే అయినంత వరకు ఇది సామాజికంగా బాహ్య ప్రపంచానికి మాత్రం చాలా అనుకూలంగా ఉందండి. ఆంతరంగంగా చూసినట్టయితే బాగా స్ట్రెస్ఫుల్గా ఉంది. ఇది మీరు గమనించి ముందుకు పోవాలి. అలాగే మీ శరీర ఆరోగ్యాలు, ఆహార విషయాలు ఇవన్నీ కూడా చూసుకోండి. అయినంత వరకు కొనుగోళ్ళు, అమ్మకాల విషయంలో, స్థిర చరాస్తుల విషయంలో, తర్వాత పిల్లల భవిష్యత్తు నిర్ణయంలో కొన్ని తొందరపడి మీరు కంక్లూజన్స్ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత 27, 28 మరి ప్రత్యేకంగా ఒక ప్రయాణ సూచన కూడా కనబడుతున్నదండి. లేదా బంధువర్గ ఆగమనాలు కూడా ఉంటాయి. కొంతమందితో వాదోపవాదాలు కూడా నడుస్తాయి. పైన కాందానికి మీరు కొంతవరకు వాళ్ళతో వాగ్వాదాలు కూడా చేస్తారో ఏమో అనిపిస్తుంది. ఏదున్నా అకాల భోజనాలకు దూరంగా ఉండండి. తర్వాత సౌఖ్యహాని మనక్లేశం, కృషి భోజనం అల్పశం, నిత్య సంవాద దారిద్ర్యం, ఏదో ఒకటి వాదన అంటే కన్విన్సింగ్ చేసేటువంటి పరిస్థితులు కొంతవరకు ఏర్పడుతున్నాయి. ఏది ఏమైనా మరి ఈ వారంలో మీకు వారాంతంలో వచ్చే మార్పులు మళ్ళీ మీకు కొంత విశేషంగా కనబడుతున్నాయి. మఖా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో సంతృప్తినే ఉంటుంది. మంచి ఫలితాలే పొందుతారు. అలాగే బంధువర్గాలు, మిత్రవర్గాలకు సంబంధించిన దాంట్లో కొంత కొత్త పోకడలు, కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. వారితో కూడా కొంత మీరు కొన్ని కమిట్మెంట్స్ చేస్తారు, లేదా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా భార్య పిల్లల విషయంలో వారి ఇద్దరికి తరచు భేదాభిప్రాయాల్లో వాదాలు, వివాదాలు, ఆర్థికపరమైన విషయంలో కానీ, బాధ్యతల విషయంలో కానీ చిన్నపాటి వాద వివాదాలు కూడా కొద్దిపాటిగా జరిగే అవకాశాలు ఉంటాయి. మరి పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కొద్ది ఆలస్యంతోనైనా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే కొంత ఖర్చులు కూడా ఈ వారంలో మీకు అధికంగా ఉంటుంది. తర్వాత కుటుంబ వ్యవహారాలలో మీరు చాలా చాకచక్యంగా మీ సమస్యలను పరిష్కరించుకొని ముందుకెళ్ళగలుగుతారు. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఒక ప్రయోజనాత్మకమైనటువంటి అంటే మీ చేత ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు, ఒక అనుకూలమైనటువంటి పనులు జరిగేటువంటి అవకాశాలు, లేదా కొన్ని నిర్ణయాలు చాలా చక్కగా నిర్ణయాలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయ వ్యయాలలో కూడా ఒక మంచి మార్పులు కనబడుతున్నాయి. పోతే కొంతవరకు ధార్మిక విషయాల విషయంలో ఒకసారి ఎదుటివారి అభిప్రాయాలకు మన్నించైనా కుటుంబ సమేతంగా కానీ మీకు మీరుగా కానీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కొద్దిపాటి కనబడుతున్నాయి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో మీరు ప్రత్యేకించి చేసుకోవలసినటువంటి పూజలో కుజ, కేతు, రాహు, శని ఈ 4 గ్రహాలకు అడపాదడపగా ఏదైనా పారాయణపూర్వకంగా కానీ, జపపూర్వకంగా కానీ, దేవాలయ సందర్శన పూర్వకంగా కానీ చేసుకోండి. కొంత మీలో తెలియకుండా మీకు తెలియకున్నటువంటి ఆరాటం కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్య. కన్యా రాశి వారికి ఈ వారంలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. మీరు అనుకున్న పనులు సాగేటట్టుగా కూడా కనబడుతున్నది. కొత్త పరిచయాలు, కొత్త బంధువర్గాలు, వీరికి సంబంధించిన విషయాల్లో ప్రాధాన్యత ఉంటుంది. ఆర్థికపరమైన పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఈ వారం ప్రారంభంలో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మానసికంగా విచారం, తెలియచెప్పలేనటువంటి విచారం, శరీరంలో కూడా చిన్నపాటి నలత, ఏదో ఒక రకంగా మీరు అటు పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు, ఒక స్త్రీ పురుషుల మధ్యన చిన్నపాటి సంఘర్షణాయుతంగా కూడా ఉండేటువంటి పరిస్థితిలో ఉండి
కొద్ది ఇబ్బంది పడుతున్నారు. అయితే అది 23, 24కు కొంత మెల్లమెల్లగా తగ్గుతుంది. 25, 26లో కొన్ని ప్రత్యేకతంగా ఉంది. కొన్ని 26కి అయితే కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా అట్లా వస్తున్నాయి. మరి 27, 28లో కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి. అంటే ఈ వారాంతంలో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వారం ప్రారంభం కన్నా వారాంతంలో 26, 27, 28 కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి మార్పు మీకు కలుగుతున్నదనే చెప్పవచ్చు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో మీరు చేస్తున్నటువంటి పనుల విషయంలో ఒక మంచి మార్పు కనబడుతున్నది. అలాగే లాభకరమైనటువంటి పనులలో కొంత కూడా మీరు ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మంచి నిర్ణయాలు కూడా చేసేటువంటి ఉన్నాయి. ఆకస్మికంగా మీకు కొంత ఖర్చులు, ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు ఇవి కూడా మీకు ఆకస్మికంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సోదరులతో కూడా. హస్త నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొంత ఇబ్బందులు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని వ్యవహారాలలో ఇతరులతో కొద్ది వాదించి నచ్చజెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంతవరకు మీరు ఆశించిన ఫలితాలు మెల్లమెల్లగా మీకు అనుకూలంగా వస్తాయి. ఆకస్మికంగా కొంత మీరు ఆధ్యాత్మిక విషయాలు కానీ, గుళ్ళు గోపురాల దర్శనాలు కానీ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలలో కొంత మెరుగు, మంచి ఫలితాలు, ఆర్థికంగా అనుకూలతలు, కుటుంబ వ్యవహారాలలో కూడా కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు, ఆకస్మికంగా కొంత మీకు ద్రవ్యం లభించే అవకాశాలు, అంటే కొంత సహాయ సహకారాల మూలకంగా కూడా మీకు కొంత లభించే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని సంబంధమైనటువంటి పూజ ఒకటి చేసుకోండి. అలాగే కుజ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి. కొంతవరకు మంచి ఫలితాలు మీరు ముందు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం సప్తమ స్థానంలో, ప్రారంభంలో సప్తమ స్థానంలో శుక్రుడు, తర్వాత భాగ్యస్థానంలో రవి గురులు, ఇప్పుడు దశమ స్థానంలో బుధుని ప్రవేశం, ఏకాదశ స్థానంలో కుజుని ప్రవేశం, షష్టమ స్థానంలో శని సంచారం, అలాగే పంచమ స్థానంలో రాహు సంచారం. మీరు శని సంచారాన్ని గురించి చింత చేయవలసిన అవసరం లేదు. కుజ సంచారం కూడా మీకు కొంత లాభదాయకంగా ఉంది. పోతే కొన్ని వ్యవహారాల విషయంలో, మీరు చేస్తున్నటువంటి వృత్తుల విషయంలో, మీరు తీసుకోబోతున్నటువంటి నిర్ణయాల విషయంలో, కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామి కానీ, వారికి సంబంధించిన విషయాలలో కొంత మీకు అనుకూలత ప్రతికూలతలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇప్పటి వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొంత కాలం మీరు వేచి చూడవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని నిర్ణయాలు కొంత టైం పడుతుంది మీకు. అలాగే మీరు చేస్తున్న వ్యవహారాలలో అపవాదాలు రాకుండా చూసుకోండి. ఎవరితోనైనా దూషణ, ఇరిటేషన్స్ కూడా అట్లా రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వేళ తప్పిన భోజనాలతో, క్రమశిక్షణ రాహిత్యంతో కూడా మీ శరీర ఆరోగ్యంలో కొంత మార్పులు వస్తున్నాయి, గమనించండి. వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయండి, కానీ మీ ఆలోచన సరళి, మీ యొక్క జీవన శైలి, కుటుంబంతో ఉన్న అనుబంధాలలో, నడవడికలలో కొంత తేడాతోటి మీరు లేని సమస్యలను సృష్టించుకుంటున్నారా అన్నట్టు ఒక వైపు ఉంటుంది. మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే అనుకూలంగా అవుతుంది. అయితే ఈ వారం ప్రారంభంలో కొంత అనుకూలత ప్రతికూలతతో ఉంటాయి. చిన్నపాటి వాద వివాదాలతో భార్యాభర్తల మధ్యన కానీ, స్త్రీ పురుషుల మధ్యన జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 23, 24లో ఏదో కొన్ని నియమాలు, నిష్టలతో ఇబ్బందులు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన పనుల యందు నిమగ్నం అవుతారు. అకాల భోజనాలు కూడా ఉండవచ్చు. కొంత మానసికంగా శారీరక శ్రమ ఎక్కువనే ఉంటుంది. 25, 26లో కొంత ప్రత్యేకత ఉంది. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మీరు కొంతవరకు 25ను, 26ను పవిత్ర రోజులుగా, అంటే కొంత ఆధ్యాత్మిక లౌకిక విషయాలు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. 27, 28లో మాత్రం మీకు విశేషించి కొన్ని పనులు జరుగుతాయి. కొంత బంధువర్గాలు, మిత్రవర్గాలతో కూడా పరిచయాలు ఉంటాయి. కొంత ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా
ఎవరితో నిష్ఠూరపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవరైనా విమర్శించినా కూడా కొద్ది కాలం తట్టుకోండి, ఆ తర్వాత వారికి జవాబులు ఇవ్వవచ్చు. అలాగే చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. అలాగే వృత్తిపరమైన విషయంలో కొంత మెరుగు, కొందరి విషయంలో ఉన్నత ఉద్యోగాలలో కొద్ది మార్పులు కూడా రావచ్చు. అలాగే ఆకస్మికంగా కలహాలు, ఆకస్మికంగా ఖర్చులు, ఆకస్మికమైన సౌఖ్యాలు కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. అలాగే వృత్తిపరమైన విషయంలో కొద్దిపాటి ఘర్షణ కూడా కనబడుతున్నది వ్యవహారాలు సరిపెట్టుకోవడంలో. అలాగే మీకు కొంత కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయాల భేదాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వాటిని మెల్లగా మీరు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి దరిదాపుగా ఉన్నారు. మరి బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. మీకు అలాగే వృత్తిపరంగా కానీ మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ సంబంధ దాంట్లో కూడా మీకు అనుకూలతలు బాగా ఉన్నాయి. కొంత ద్రవ్యం ఈ వారంలో మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కొంత అనుకూలతలు ప్రతికూలతలు ఉన్న కొంత నిస్సత్వం ఉంది. అయినప్పటికీ మీరు కొన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకొని ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. అయితే ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో శుక్రుడి ప్రీత్యర్థం శుక్రునికి కొంత, అలాగే మరి బుధుని ప్రీత్యర్థం బుధునికి కొంత మీరు చేసుకోండి, పరిహారాలు చేసుకోండి, ఆ స్తోత్రాలు చేసుకోండి, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి విషయంలో మీ రాశి నుంచి అష్టమ స్థాన రవి గురు సంచారము ఈ వారం ప్రారంభంలో బుధుడు 9వ స్థానానికి రావడం, మీ రాశ్యాధిపతి 10వ స్థానంలో బలంగానే ఉన్నాడు కానీ శ్రమ బాగా ఇస్తున్నాడు. మీ రాశి నుంచి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. అలాగే మీ రాశి నుంచి శని ఇప్పుడు మిమ్మల్ని ఏమనడు. మీ రాశి నుంచి 4వ స్థానంలో రాహు, ఆయన కూడా మిమ్మల్ని ఏమనడు. కానీ చంద్రుడు ఈ వారం మీకు 6వ స్థానం నుంచి 9వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. అయితే విశేషం ఏంటంటే ఈ వారంలో ఏదో ఒక ప్రత్యేకత వృశ్చిక రాశి వారికి ఉంది. ఇందులో స్త్రీలు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు చాలా చురుగ్గా పనిచేస్తారు. పురుషుల కన్నా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది వృశ్చిక రాశి ఫలితాలు ప్రారంభంలో. అయితే కొంత నిస్సత్వ కూడా ఉంది. కొంత నర్మగర్భంగా మాటలతో కూడా కొద్ది ఇబ్బందులు అవుతారు. అంటే ఎదుటివారి మాటలతో మీ నిరుత్సాహాలు ఏర్పడడం, కోపతాపాలు ఏర్పడడం కూడా జరుగుతుంది. ఏదేదున్నా కానీ అతి సరసమైన సంభాషణ ఇవి మీకు ఇబ్బందులు కలుగజేస్తాయి. ముఖ్యంగా యువకులు, కొత్తగా అప్పుడప్పుడే పరిచయం అవుతున్నటువంటి స్త్రీ పురుషులు ఈ 22వ తేదీ ఉన్నట్టయితే ఆ రోజు మీ మధ్యన అనుకున్నది డెవలప్ చేసుకునే దానికన్నా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశాలే ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోండి. ఒక రకంగా కొన్ని విషయాల్లో ఇది కేవలం కొంత మానసిక ఆనందానికి, శారీరక ఆనందానికి తప్ప మిగతా వ్యవహారాలకు ఇది చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. 23, 24 మీరు అనుకున్నది సాధిస్తారు. చాలా అనుకూలతలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా మంచిగా ఉంది. మీకు సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు కూడా బాగా ఉన్నాయి. 25, 26 కొంత మానసిక విచారాలు అధికంగా ఉన్నాయి. మీరు ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ప్రత్యేకించి చేయవలసిన పనులు ఉంటాయి. కొంత మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడతారు. అలాగే ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నియమాలు నిష్ఠలతో కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్త్రీల విషయంలో 25, 26 వృశ్చిక రాశి స్త్రీలు 25, 26ని జాగ్రత్తగా మీరు గమనించుకోండి. అలాగే 27, 28లో కూడా కొన్ని మార్పులు అనుకూల ప్రతికూలంగానే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో జరుగుతున్న కొన్ని మార్పులు మీకు అనుకూలంగా ఉన్న, కొన్ని మార్పులు మీరు ఆలోచించే విధానాలు, మీరు చేసే పనుల యందు కొంతవరకు మార్పులు తెచ్చుకుంటే బాగా ఉంటుంది. అది ఒకటి.
శరీర ఆరోగ్యం, తిండి విషయంలో కొంత, రుణ సంబంధమైన సమస్యల విషయంలో కొంత, మతిమరుపుతో కూడా మీకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా బంధువర్గాలతో నిష్ఠూరం లేకుండా చూసుకోండి. మిగతా అన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికమైన ఖర్చులు, కొద్దిపాటి పరాభవాలు, పొగడ్తలు అన్నీ ఉన్నాయి. ఇది కూడా గమనించుకోండి. తర్వాత అనుకోకుండా కొన్ని పెట్టుబడులు పెడతారండి. ఆ పెట్టుబడుల విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి పెట్టుబడులు అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో జాగ్రత్తగా, స్టాక్ మార్కెట్ అట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అనుకోని లాభాలు రావచ్చు, అనుకోకుండా నష్టాలు కూడా రావచ్చు. అలాగే భార్యాభర్తల వ్యవహారాలలో, పిల్లల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. కొంత మీరు ఎంత నైపుణ్యంగా ఉంటే అంత అనుకూలతలు ఉంటాయి. వాళ్ళ యొక్క సహకారాలు మీరు బాగా పొందగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికంగా కొంత జరిగే మంచి పనులు కూడా ఉన్నాయి. ప్రయాణాలు ఉన్నాయి. కొంతవరకు పిల్లల గురించి, కుటుంబ సభ్యుల గురించి శ్రమతో మీరు తీసుకునే నిర్ణయాలు శ్రమతో ఉన్నా కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అయినంత వరకు శారీరక శ్రమ, మానసిక శ్రమ కొంత ఎక్కువగా ఉన్నా ఫలితాలు మీకు మంచిగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో బుధునికి సంబంధించినటువంటి పూజ ప్రత్యేకంగా చేసుకోండి. శుక్రునికి సంబంధించినటువంటి పూజ ప్రత్యేకంగా చేసుకోండి. ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ప్రస్తుత గ్రహస్థితి చూసినట్టయితే మీకు తృతీయ రాహు, చతుర్థ శని ఇబ్బందులు లేవు. పంచమ శుక్రుడు కొద్ది మార్పులు ఉన్నాయి. అలాగే సప్తమ రవి, గురులు కొంత అనుకూల ప్రతికూలతలు ఉన్నాయి. బుధుడు ఈ వారం ప్రారంభంలోనే 8ంటికి రాబోతున్నాడు. ఇది కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం. మీకు 9ంట కుజుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు. ఈ వారం ప్రారంభంలో వాతాధిక్యం, సదా ఆలస్యం, మనఃపీడ, భయం తథా చంద్రుడు ఒక రకంగా అలా ఉన్న శుక్రుడు మరింత ఉత్సాహంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అనుగుణంగా నడుచుకుంటూ మీరు కొంత ఆనందం పొందే అవకాశాలు ఉన్నాయి. 22, 23, 24 ప్రత్యేక సమావేశాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, బంధుమిత్రుల సమావేశాలతో పాటు ఉల్లాసంగా ఉంటారు. అలాగే మీరు చేయవలసినటువంటి పనుల ముందు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. 25, 26 కూడా మీకు విశేషంగానే ఉంటుంది. కొద్దిగా ప్రత్యేకతనే కనబడుతున్నది. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు, అంటే ఇది రాజకీయ రంగాలు, క్రీడా రంగాలు, వ్యవహార రంగాలు, మరి వ్యాపార రంగాలతో సంబంధించిన వ్యవహారాలందరికీ కూడా ఎందుకో 23 నుంచి 26 వరకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే 27, 28లో అనుకోని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం మీద ధనుర్రాశి వారు బంధువర్గాలు, మిత్రవర్గాలు, అత్యంత సన్నిహితులకు సంబంధించిన విషయాలలో మీరు అతి చొరవగా ఉండడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అసలు వారిని నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంతవరకు మానసికంగా ఎదుటివారి నుంచి మీకు ఇబ్బందులు, వారి యొక్క ప్రేరేపణ వల్ల మీకు కొద్దిగా కోపతాపాలు పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అలాగే వృత్తి సంబంధమైన విషయంలో, మీ ప్రొఫెషనల్కి సంబంధించిన విషయంలో కూడా చాలా చాకచక్యంగా ఉండి మీరు సమస్యను పరిష్కరించుకోవాలి. ఒక్కొక్కసారి అవతల వాళ్ళదే పైచేయి కావచ్చు. అంటే వాళ్ళ యొక్క ఎత్తులు, పై ఎత్తుల గురించి చూసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇది కొద్దిపాటి ఒక వారానికి సంబంధించినటువంటి సమస్యలు ఇవి. అందులో మూలా నక్షత్ర జాతకులకు కొన్ని విషయాలలో మీకు మంచి ప్రయోజనకారిగా కనబడుతున్నది. కొన్ని ఒప్పందాలు, కొన్ని కొత్త ఒప్పందాలు కానీ, పాత ఒప్పందాలు నెరవేర్చడం కానీ, వాటికి సంబంధించిన విషయంలో కొంత ఘర్షణాయుతంగానైనా సరే కానీ మీరు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా బంధువులకు సంబంధించిన విషయంలో కానీ,
మిత్రులకు సంబంధించిన విషయంలో కానీ మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు చర్మ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా మీకు ఇబ్బందులు కలుగచేయవచ్చు ఆరోగ్య విషయంలో. అలాగే ఆహార విహారాల విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలుగచేయవచ్చు. కొంతవరకు మతి మరుపుతో కూడా కొంత అజీర్తికి సంబంధించిన విషయాలు కూడా కొంత ఇబ్బంది కలుగచేయవచ్చు ఈ వారంలో అప్పుడప్పుడు. అలాగే కుటుంబ వ్యవహారాలలో మీరు ఆశించిన రీతిలో మీ అభిప్రాయాలు ఎదుటి వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు మీకు కానీ కమ్యూనికేట్ కావడంలో కొంతవరకు ఒత్తిడితో కూడినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు బలవంతంగా ఎవరికి నచ్చజెప్పడం కానీ ఎవరు మిమ్మల్ని బలవంత పెట్టి నచ్చజెప్పాలనుకున్నా కానీ కొద్ది కాలం దాన్ని వాయిదా వేయడం మంచిది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు కొన్ని పనులలో ఆలస్యంగా ఉంది, కొన్ని పనుల్లో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంది. కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత మీరు ప్రయోజనకరమైనటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ఒక ప్రోగ్రెస్గా ఉండి ముందుకు పోయేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో మీకు ఆకస్మికంగా లాభాలు, ఆకస్మికంగా నష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు ఎక్కడైనా కుటుంబ సమేతంగా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో మీరు బుధ సంబంధమైన బుధుని ప్రీత్యర్థం బుధుని యొక్క సంబంధించిన స్తోత్రం కానీ జపం కానీ చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. శని 3వ స్థానం, రాహు 2వ స్థానం, 4వ శుక్రుడు చాలా అత్యంత అనుకూలం, 6వ రవి అత్యంత అనుకూలం, గురువు మధ్యస్థమం, సప్తమంలో ప్రవేశించినటువంటి బుధుడు కొంత ఇబ్బందికరం, అష్టమ కుజుడు మిశ్రమ ఫలితం, అష్టమ కేతు మిశ్రమ ఫలితం. అయితే మొత్తం మీద మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో మాత్రం ఏదో ఒక విశేషమైనటువంటి కలయిక గృహంలో కానీ బయట కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఒక ఆనందదాయకమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 23, 24 కూడా ఇంచుమించు అదే స్థితిలో కొద్దిగా మెల్లమెల్లగా కనబడుతున్నది. మరి 25, 26లో కూడా పరిస్థితులు అదొక రకంగా అనుకూలంగానే కనబడుతున్నాయి. అంటే ఇదంతా ఒక ప్రోగ్రెస్ టైప్లోనే కనబడుతున్నది. కానీ దీంట్లో కొంత అంతర్లీనంగా ఘర్షణ కూడా బాగానే మానసికంగా ఉంది. అయితే 27, 28లో ఉన్నటువంటి పరిస్థితిలో అనుకోని విధంగా వైరుధ్యాలు, విరోధాలు, ఇతరులతో విరోధాలు, కోపతాపాలు చాలా విచిత్రంగా ఉందండి. ఇది ఒకంత నర్మగర్భంగా ఉండేటువంటి మకర రాశి వారు జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకొని ముందుకు పోవాలి. తాపకోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం, దౌర్భాగ్యమర్తనాశ ప్రభుక్రోధకురు ఇట్లాంటివి ఎందుకు కొద్దిగా ఊహించని విధంగా నిష్ఠురాలు అవుతారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిగతా వ్యవహారాలకు అనుకూలం ఉన్న కొద్దిగా అనుబంధాలు, కుటుంబ సభ్యుల అనుబంధాలు, మిత్రుల అనుబంధాలు, బంధువులతో ఉన్న అనుబంధాలలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉండవచ్చు అన్నట్టుగా కనబడుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంది. కుటుంబ బాంధవ్యాలలో కానీ మిత్రులతో బంధువులు కానీ భార్య తరఫు బంధువులతో కానీ కొంత అనుకూలత ఉంది, ప్రతికూలత కూడా కొంత కనబడుతున్నది. ఏది ఏమైనా కుటుంబ సమేతంగా కుటుంబ వ్యవహారాలలో అనుకోని విధంగా మీరు ఎక్కడైనా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలలో నిష్ఠురాలు పొందుతారు. బంధువులతో మిత్రులతో రావలసినటువంటి డబ్బు కానీ ఇవ్వవలసినటువంటి డబ్బు వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా ఉండండి. అలాగే మరి కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి కానీ బంధువులతో కానీ అక్కడ కూడా ఏదో కొద్దిగా అంత అనీజీగా కనబడుతున్నది. మరి ఎటొచ్చి ధార్మికమైన విషయాలు మీ వ్యక్తిగతంలో కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత అనుకూలతలు కూడా ఉన్నాయి.
మొత్తం మీద శ్రవణ నక్షత్ర జాతకులు ఇతరులతో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా మెరుగ్గా కనబడుతున్నది. ఆకస్మికంగా కూడా మీకు కొంత అనుకూలతలు ప్రతికూలతలు ఉండి కొంత ధనలాభం కూడా కలుగుతుంది. ఇతరులతో కూడా అనుకూలత ఉంది. స్త్రీ మూలకంగా కూడా మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతున్నది. మరి మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారం రాహు సంబంధమైనటువంటి పూజ ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే కుజ సంబంధమైన పూజ ప్రత్యేకంగా చేసుకోండి. కొంత అనుకూలత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 23, 24 చాలా విశేషంగా, 22, 23, 24 ఒక రకంగా ఉంది. అలాగే 25, 26 ఒక ప్రత్యేకత ఉంది. 27, 28 కూడా ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ 27, 28 కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగానే వ్యవహారాలు చూసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మకర రాశి ఫలితాలు. మీరు చేసుకోవాల్సినటువంటి పూజ రాహు పూజ. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వార గ్రహస్థితి చూస్తే మీ రాశిలో రాహువు, మీ రాశి నుంచి 2వ స్థానంలో శని, మీ రాశి నుంచి 3వ స్థానంలో శుక్రుడు, 5వ స్థానంలో గురు రవులు, 6వ స్థానంలో బుధుని ప్రవేశం, 7వ స్థానంలో కుజుడు కేతువు. మొత్తం మీద ఈ వారంలో ఒక ప్రత్యేకత కుంభరాశి వారికి రాబోతున్నది. ఈ వారం ప్రారంభంలో మాత్రం మీరు కొద్దిగా తబ్బిబ్బవుతారు. గృహ బాధ్యతల విషయంలో జీవిత భాగస్వామి వేసేటువంటి ప్రశ్నలు అంటే కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్న ఒక ప్రయోజనకరంగానే ఉంటుందని చెప్పుకోవాలి. చాలా వరకు జాగ్రత్తగా వహించాలి. అలాగే భార్యాతరఫు బంధువులతో కానీ మీ తోబుట్టులతో కానీ మీరు కొంత జాగ్రత్త వ్యవహారాలు చూసుకోవాలి. ఒక ప్రత్యేకత 23, 24లో కూడా ఉన్నాయి. ప్రయాణాలు చేసి రావచ్చు, లేదా కొంతవరకు మీరు అనుకున్న తలపెట్టినటువంటి కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉండవచ్చు. ఇది కూడా కొద్దిగా చూసుకోండి. 25, 26 విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకత ఉంది, కానీ అందులో ఒక మిశ్రమ ఫలితాలే పొందుతారు. మరి విశేషంగా 27, 28లో మీరు చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది విషయంలో ఉద్యోగాల విషయంలో కొన్ని మంచి మార్పులు, విద్యార్థులకు మంచి మార్పులు, నూతనంగా వ్యవహారాలు చేసేవారికి ఒక మంచి మార్పులు, తర్వాత మీకు ఇతరుల సహకారాలు పొందడానికి కూడా మంచి మార్పులు ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయని చెప్పాలి. అయితే ధనము ధాన్యం ఇత్యాది విషయంలో కూడా ఒక విశేషంగా ఉంటుంది. కొంత ఆనందంగానే ఉంటారు. ఈ వారంలో కలిగినటువంటి మార్పులు కుంభరాశి వారికి ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం. మరి ఇవన్నీ కూడా చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభం, మనోధృతి, విద్యా వినోద సౌఖ్యంచ ఇవన్నీ కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. ఇది అత్యంత యువకులకు చాలా ఉత్సాహంగా ఈ కుంభరాశి వారికి కనబడుతున్నది. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొన్ని వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా కలిసి వచ్చే కాలం కొంత కనబడుతున్నది. అలాగే శతభిష నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు, బంధువర్గాలు మిత్రవర్గాలతో మిశ్రమ ఫలితాలు, మరి భార్యాభర్తల మధ్యన కుటుంబ వ్యవహారాల మధ్యన అనుకూలత ప్రతికూలతలు రెండున్నాయి. అయినంత వరకు వాద వివాదాలకు దూరంగా ఉండండి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కొన్ని మిశ్రమ ఫలితాలతో పాటు కుటుంబ వ్యవహారాల్లో బంధువర్గాలలో కూడా మీకు కొంత అనుకూలతలు ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ వ్యవహారాలలో సోదరులతో ఉన్నటువంటి వ్యవహారాల్లో కూడా మీకు కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ మీరు కుజ, కేతువు, రాహు ఈ మూడిటికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. ఆవేశాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఇలా చేసుకుంటూ ఈ వారాన్ని మీరు సాగించండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి.
పూర్వాభాద్ర పాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి మీ రాశిలో శని సంచారం, మీ రాశి నుంచి 2వ రాశిలో శుక్ర సంచారం అత్యంత అనుకూలం. మీ రాశి నుంచి 4వ స్థానంలో రవి గురు సంచారం మధ్యస్థము. మీ రాశి నుంచి 5వ స్థానంలో బుధ సంచారం ప్రారంభం కూడా కొంత మిశ్రమ ఫలితం. మీ రాశి నుంచి 6వ స్థానంలో కుజ సంచారం చాలా విశేషమైన ఫలితాలు. అలాగే మీ రాశి నుంచి వ్యయ స్థానంలో రాహు, 6వ స్థానంలో కేతువు, ఇవి అనుకూలంగా ఉన్నాయి. మరి చంద్రుడు ఈ వారంలో మీ రాశి 2వ స్థానం నుంచి ఇంచుమించుగా 5వ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. మరి ఈ వారం ప్రారంభం ఆదివారం చాలా వరకు అన్ని విషయాలను సమీక్షించుకునేటువంటి విషయాలు ఇవి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఇంచుమించుగా ఒక ప్రత్యేకమైన వేడుకతో కూడినటువంటిది కూడా ఉంటుంది. మరి ఈ సమావేశాలు కూడా ఉంటాయి. బంధువర్గ మిత్రవర్గ సమావేశాలతో కూడా ఉంటుంది. భార్యాభర్తలు ఉల్లాసంగానే ఉంటారు, కానీ మీరు అన్ని విషయాలను లోతుగా సమీక్షించుకుంటారు. అలాగే 23, 24 కూడా మీరు చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయోజనాత్మకమైన పనులయందు లేదా ప్రయాణాలయందు బంధువర్గ మిత్రవర్గాలతో ఉల్లాసంగా ఆర్థికపరమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. 25, 26 కొంత నిర్బంధితమైన పనులు ఉండవచ్చు, అంటే అండర్ కంపల్షన్ చేసే పనులు. కొద్దిగా నిరుత్సాహాలతో ఇబ్బందులు అవుతారు. ప్రయాణాలు కూడా అనుకుని జరుగుతాయి. అయితే ఒక ప్రత్యేకమైన ప్రయాణం కూడా ఉండవచ్చు, ప్రత్యేకమైన సమావేశం కూడా ఉండవచ్చు. దానికి సంబంధించిన దాంట్లో కొంత ఇబ్బందులతో ఎదుర్కొని మీరు ఆ సమావేశాలను, ఆ పనులను పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 27, 28తో కొంత నిష్ఠూరపడి, ఫలితాలు ఎలా ఉన్నా నిష్ఠూరపడి కొంత ఇబ్బందులు పడతారు. కొద్దిగా కోపతాపాలు పెరుగుతాయి. అలాగే శరీర ఆరోగ్యంలో కొద్ది మార్పులు, ఆకస్మికంగా కలహాలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు 27, 28 స్పెషల్గా మీ ఆరోగ్యానికి, ఆర్థికపరమైన విషయాలకు, కుటుంబ వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మిగతాయన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. సర్వాంగేషు ఉష్ణ సంతాప సర్వదోషాశ్చ మారణం అకస్మాత్ కలహశ్చైవ. ఎందుకో ఆకస్మికంగా కుటుంబ కలహాలు రేకెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొంతవరకు స్థిర చరాస్తుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గాలు మిత్రవర్గాలతో కొంతవరకు స్త్రీ మూలకంగా అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి స్త్రీల వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉంచండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన విషయాలు ఉండవచ్చు, లేదా ఏమైనా నిర్ణయాలు చేయడం ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా బంధు విరోధాలు ఇట్లా ఉండవచ్చు. అలాగే స్త్రీల విషయంలో కొంత అనుకూలత ప్రతికూలతగా ఉంటుంది. ఎవరిని ఎక్కువగా, దేన్ని ఎక్కువ అంటే అందుబాటులో ఉన్న విషయాలని ఆలోచించాలి, కానీ అందుబాటులో లేని విషయాలను ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత మిశ్రమ ఫలితాలుగా పొందే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ మూలకంగా కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. రేవతి నక్షత్ర జాతకులకు కూడా కొద్దిగా శారీరకంగా రుగ్మతలు బాగా కనబడుతున్నాయి. అలాగే ద్రవ్య విషయంలో కొంత అనుకూలత ప్రతికూలతలు కనబడుతున్నాయి. మరి కుటుంబ వ్యవహారాల్లో కొంత సంతోషం కూడా కనబడుతున్నది. ఈ వారం మీనరాశి వారికి మీ వృత్తి ఉద్యోగాలకు అనుకూలతలో ఉంది, కానీ కుటుంబ వ్యవహారాలకు, మీ మానసికమైనటువంటి ఆనందాలకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఏది ఏమైనా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఆర్థికపరమైన వ్యవహారాలు జాగ్రత్త. అతి ప్రేమ పనికిరాదు, అతి ద్వేషము పనికిరాదు ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి స్థితిలో మీనరాశికి ఈ వారం నడుస్తున్నది. మరి మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ విష్ణు సహస్రనామం కానీ, విష్ణు అష్టోత్తరం కానీ, ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయాలు సందర్శించడం కానీ చేసుకోండి, అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్న గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేధలు దృష్టిలో పెట్టుకొని ఈ
వార ఫలితాలను యోగమంజరి ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.